దయగల మా దేవ, మీ ఘనమైన ప్రశస్తమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ పరిశుద్ధ మట్టలాదివారపు ఆరాధనలో మీ నామమును స్తుతించుటకు, ఘనపరచుటకు మీ పరిశుద్ధ సన్నిధిలోనికి మమ్మల్ని మీరు నడిపించినారు. ఇదిగో కీర్తనల ద్వారాను, సంగీతముల ద్వారాను, వాయిద్యముల ద్వారాను, చప్పట్ల ద్వారాను మీ నామమును గణపరుస్తూ ఉన్న క్రమములో కొద్ది సమయము మీ పవిత్రమైన పరిశుద్ధమైన లేఖన భాగములను మేము ధ్యానించబోతూ ఉండగా మీ స్వరమును మాకు వినిపింపచేస్తూ మా ఆధ్యాత్మిక స్థితిని నీ సన్నిధిలో బలపరుచుకున్నటకు నీ కృప మాకు ప్రసాదించమని యేసు నామములోనే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చున్నాను. ఫ్యాన్ పనిచేస్తారా దయచేసి? ప్రియమైన వారులారా, ఈ పరిశుద్ధ ఆరాధనలో ఈ రీతిగా మీ అందరితో కూడా కలిసి దేవుని నామమును స్తుతించుటకు, దేవుని నామమును మహిమపరచుటకు దేవాది దేవుడు మాకు అనుగ్రహించిన ఈ సమయము, ఈ సహవాసము, ఈ అవకాశమును బట్టి మొట్టమొదటిదిగా దేవుని నామమునకు మహిమ కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధ స్థానిక సిఎస్ఐ వెస్లీ చర్చ్ జగద్గిరి గుట్ట పాస్టరేట్ మరి ఇందులో ప్రెస్బిటర్ ఇన్ఛార్జిగా పరిచర్యను జరిగిస్తూ ఉన్నటువంటి రెవరెండ్ కె రవికుమార్ గురుల వారు మమ్మల్ని ప్రేమించి అమ్మగారు, వారి పిల్లలు ఈ ఆరాధనలో మీతో కూడా కలిసి దేవుని నామమును స్తుతించుటకు వారు మాకు ఇచ్చిన ఈ ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానమును బట్టి వారికి ఈ సమయమున ప్రత్యేకముగా నేను వందనాలు, శుభములను తెలియజేస్తూ ఉన్నాను. వాస్తవానికి వారు పాస్టరేట్ కమిటీ పెద్దలతో కలిసి మాట్లాడుతున్న క్రమంలో ఈస్టర్ పరిశుద్ధ ఆరాధనలో మీతో కలిసి దేవుని నామమును స్తుతించాలని వారు ఆహ్వానం ఇచ్చినారు. కానీ అది వరకే మరి లూథరన్ చర్చ్ చీరాల ఆ పరిశుద్ధ సంఘానికి మేము ఈస్టర్కు వస్తామని మాట ఇచ్చిన కారణంతో వారు మరి మట్టలాదివారం రోజైనా మీరు మా దగ్గరికి రావాలి అని ప్రేమతో మరి ఒక అవకాశాన్ని ఈ రీతిగా కల్పించినందుకు వారికి, అదే రీతిగా పాస్టరేట్ కమిటీ పెద్దలందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ స్థానిక సంఘము జగద్గిరి గుట్ట, ఈ గుట్ట సల్లగుండా నేను వస్తుంటే నాకు 121 కీర్తన గుర్తుకొచ్చింది. కొండల తట్టు నేను కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము. ఆ గూగుల్ మ్యాప్ ఒకటి చూపిస్తుంది. రవెన్నకు నేను ఫోన్ చేయడము, వారు మాట్లాడుతున్న క్రమంలోనే 1-2 సెకండ్లు దాన్ని ఏమంటారు కవరేజ్ నుంచి వారి వాయిస్ ఎటో పోవడము, నేనేదో వినడము. ఆఖరికి వస్తే బస్ స్టాండ్ నుంచి ఆర్చ్ వైపు చూడగానే కొండలు కనబడ్డాయి. నాకు ఒక ఎత్తైనటువంటి కొండ, దాని మీదకి రండి అని వారు పిలవటము. ఇండియన్ ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ అండ్ హానర్. ఈ మట్టలాదివారపు ఆరాధనలో మీ అందరితో కూడా కలిసి ఒక పర్వతము మీద, మేబీ గుట్ట అంటే గుట్ట మాదిరిగానే అక్కడ వరకు కారులో వచ్చి ఇబ్బంది పడుతూ ఉన్న క్రమంలో మొత్తానికైతే సహాయంతో వచ్చినాము. ఇక్కడికి వచ్చినాక దేవాలయపు మెట్లు ఎక్కుతూ నిజముగా ఒక పరిశుద్ధమైన పవిత్రమైన స్థలములోనికి ప్రవేశించినటువంటి ఒక గొప్ప అనుభవం దేవుడు మాకు కల్పించినాడు. అందును బట్టి దేవునికి మహిమ కలగాలని ప్రార్థిస్తూ స్థానిక సంఘ కాపరి రెవరెండ్ కె రవికుమార్ అయ్య గారుకు,
వారితో పాటు పాస్టరేట్ కమిటీ పెద్దలుగా ఉన్నవారు, సెషనల్ సెక్రటరీస్గా ఆయా పరిచర్యలు బాధ్యతలు చేపట్టిన పెద్దలందరికీ, పరిశుద్ధ సంఘం అంతటికి ఈ సమయమున మట్టల ఆదివారం యొక్క శుభములను, శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. ఒకసారి సంతోషముతో నవ్వుతూ మీ పక్కన ఉన్నటువంటి వారికి 2 చేతులు జోడించి షేక్ హ్యాండ్ ఇస్తూ హ్యాపీ మట్టల ఆదివారం అని ఒక్క మాట పక్క వారికి మట్టల ఆదివారపు శుభములు అని ఒక మాట. మేము 1986 సంవత్సరంలో 6, 7, 8 ఆ తరగతులు చదువుతూ ఉన్నటువంటి క్రమంలో బెల్లంపల్లిలో వీరు మాకు అన్నలాంటి వారు. వారి ప్రియులు, వారి సహోదరుడు బెల్లంపల్లిలో ఉండటము, మాసిలమణి అనే అంకుల్ వారే మమ్మల్ని మినిస్ట్రీకి రికమెండ్ చేసిన పాస్టరేట్ కమిటీలో ఒక ప్రధానమైన పాత్రను పోషించిన వారు. మరి ఒక మాటలో చెప్పాలంటే చిన్ననాటి నుండి, అంటే బహుశా మా యవన ప్రాయంలో రెవరెండ్ కె రవికుమార్ రాయ్ గారు కళ్ళ ముందే ఆడుతూ పాడుతూ సాగినటువంటి వారము. తిరిగి ఈరోజు ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాలలో సేవకులను తరబియతు పొందుచూ ఉన్నటువంటి ఈ క్రమంలో దేవుడు మమ్మల్ని వాడుకుంటూ ఉన్నాడు, నిలబెట్టినాడు. అందును బట్టి దేవుని నామమునకు మహిమ. నా పక్షమున, నా కుటుంబ పక్షమున, ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాల పక్షమున కూడా మీ అందరికీ ఈ సమయమున ఈ మట్టల ఆదివారం యొక్క శుభములను, శుభాకాంక్షలను ఈ సమయమున నేను ప్రత్యేకముగా తెలియజేస్తూ ఉన్నాను. 15వ తారీఖు నంద్యాల క్యాథడ్రల్లో, 22వ తారీఖు ప్రొద్దుటూరు ఎస్పీజీ దేవాలయంలో, 29వ తారీఖు జగద్గిరి గుట్టలో, గుడ్ ఫ్రైడే భీమవరంలో, తిరిగి ఈస్టర్ ఈ యొక్క చీరాలలో దేవుడిచ్చిన ఆధిక్యత ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాలలో ఉన్నందుకు ఈ తిరగటము, ఈ ప్రయాణాలు చేయటము ఈ గొప్ప ఆధిక్యత. అందును బట్టి దేవుని నామమునకు మహిమ కలగాలని ప్రార్థిస్తున్నాను. ఒకటి సంతోషం ఏంటంటే మీరందరూ ఎంత తృప్తిగా కూర్చున్నారంటే ఇది నాకు కూడా చాలా అమూల్యమైన సమయము, సరి అయిన సమయము. ప్రతిదానికి ఒక సమయం కలదన్నట్టు మీకు 1 గంట దాటితేనే ఆకలి అవుతుంది. ఆల్రెడీ తినేసి వచ్చినారు కనుక కడుపు నిండుకున్నది. సో నాకు అయ్యగారు కూడా ఏం వార్నింగ్ ఇవ్వలేదు, అయ్యా 30 నిమిషాలు 40 నిమిషాలు చెప్పని వారేం చెప్పలే. లేదా పాస్టరేట్ కమిటీ వారు నాకు కూడా ఏం స్లిప్ పంపి అయ్యా ఇంతసేపట్లో కంప్లీట్ చేయని చెప్పలే. కనుక ఒక టీచర్గా, ఒక మెదక్ అధ్యక్ష మండలంలో అభిషేకించబడిన దైవజనునిగా తృప్తిగా మేబీ మీరు అనుమతిస్తే 1 గంటన్నర వరకు మెల్లగా అట్లా పోదాము. తెలంగాణ వాడిని కనుక మధ్య మధ్యలో నవ్వుతూ మిమ్మల్ని అట్రాక్ట్ చేసుకుంటూ నా వైపు తిప్పుకుంటూ చెప్పే స్టైల్లో నేను వెళ్తూ ఉంటాను. దేవునికి మహిమ, దేవుని నామమునకు. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, సరిగ్గా ఇదే కీర్తన 1 గంట పాడుతున్నారు ఒక టీము. ఇది మేతకు సమయం, తినువారి తరుణం, పల్లెము పాటుదమా. ఇది 1 గంటకైతే ఆకులో ఉంటుంది పాట. ఇది 11:30 గంటలు కనుక ఇది ఆత్మీయ మేతకు సమయం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో తాను నివసిస్తూ తన పరిచర్యను తాను జరిగిస్తూ ఉన్న క్రమంలో పాత నిబంధన అంతటిలో కూడా మెస్సయ్య వస్తాడు అనేటటువంటి ప్రవచనము, మెస్సయ్య కొరకు దావీదు కాలము నుండి అనగా క్రీస్తుకు పూర్వము 1000 సంవత్సరాల నుండి మెస్సయ్య కొరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి రోజులు,
ఎదురు చూస్తూ ఉన్నటువంటి వాతావరణము, ఎదురు చూస్తూ ఉన్నటువంటి సందర్భాలు ఈ మట్టలాదివారపు దినమున ఉన్నట్లుగా మనము చూస్తాము. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనములో మెస్సయ్య వస్తాడు అనేటటువంటి మొదటి ప్రవచనము, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాలలో రాబోయే రాజును గురించినటువంటి 2వ ప్రవచనము, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13-14 వచనాలలో మనుష్య కుమారుడు అనగా మెస్సయ్య త్వరగా రాబోతూ ఉన్నాడు అనేటటువంటి ప్రవచనాలు, అతని కొరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి సందర్భాలు, ఆయన వస్తే బాగుండు, మాకు విడుదల, విముక్తి, రక్షణ కలుగుతూ ఉంది అనేటటువంటి ఎదురు చూసేటటువంటి సందర్భాలు ఈ మట్టలాదివారపు దినమున మనము నిజముగా చూస్తూ ఉంటాము. పాత నిబంధనలో వాడబడినటువంటి ఈ పదము మెస్సయ్య, అది హీబ్రూ పదములో మషియా అనేటటువంటి పదముతో పిలువబడ్డట్లుగా చూస్తాము. మెస్సయ్య లేదా మషియా లేదా క్రీస్తు అనేటటువంటి 3 పదాలు కూడా ఒకే అర్థాన్ని కలిగినటువంటి పదాలు. దీని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే అభిషేకింపబడిన వాడు. ది anointed one, Messiah is the one who is anointed for a particular purpose. ఒక ప్రత్యేకమైన పని కొరకు, ఒక ప్రత్యేకమైన బాధ్యత కొరకు, ఒక ప్రత్యేకమైనటువంటి కార్యము కొరకు ప్రతిష్ఠింపబడిన వారు, ప్రత్యేకింపబడిన వారిని మనము మెస్సయ్య అనే పదముతో పిలుస్తూ ఉంటాము. ప్రత్యేకమైనటువంటి పనుల కొరకు, బాధ్యతల కొరకు ఏర్పాటు చేయబడిన వారు లేదా అభిషేకింపబడిన వారు బైబిల్లో ప్రధానంగా 3 కనబడతారు మనకు. ఒకటి, మొదటి సమూయేలు 10వ అధ్యాయము 1వ వచన ప్రకారము రాజులు ఒక ప్రత్యేకమైన పని కొరకు అభిషేకింపబడిన సందర్భం. రెండవది, లేవియా కాండము 8వ అధ్యాయము 12వ వచన ప్రకారము యాజకులు ఒక ప్రత్యేకమైనటువంటి పనిని పరిశుద్ధ స్థలములో జరిగించేటటువంటి ఆ బాధ్యతలను చేపట్టినటువంటి వారుగా. మూడవది, మొదటి రాజులు 19వ అధ్యాయము 16వ వచనంలో ప్రవక్తలు ఒక ప్రత్యేకమైన పని కొరకు నియమింపబడ్డ వారుగా మనము చూస్తాము. ఒకటి, అభిషేకింపబడి ఒక ప్రత్యేకమైన పని కొరకు ఏర్పాటు చేయబడిన వారు ఎవరు అంటే, ఒకటి రాజులు పాత నిబంధనల ప్రకారము, రెండవది యాజకులు, మూడవది ప్రవక్తలు ఒక ప్రత్యేకమైనటువంటి పని కొరకు నియమింపబడిన వారుగా మనకు చరిత్ర జ్ఞాపకము చేస్తూ ఉన్నది. అయితే 1000 సంవత్సరాలుగా క్రీస్తుకు పూర్వము దావీదు వంశము నుండి, దావీదు రాజు వంశము నుండి ఒక మెస్సయ్య వస్తాడని, వాగ్దానం చేయబడినటువంటి ఆ రాజులకు రాజు ఈ కుటుంబం నుండి వస్తాడని, ఆయన శాంతిని, సమాధానమును, ఒక అద్భుతమైనటువంటి న్యాయపరమైనటువంటి పరిపాలనను ఆయన స్థాపిస్తాడని అలనాడు ప్రజలు ఎంతగానో ఆయన కొరకు ఎదురు చూసిన సందర్భాలు మనకు చరిత్ర జ్ఞాపకము చేస్తూ ఉన్నది. ఈ మట్టలాదివారం దినమున మనము జ్ఞాపకము చేసుకోవలసిన ఒక అద్భుతమైనటువంటి ఆలోచన ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి మెస్సయ్యగా వచ్చినప్పటికీ, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి క్రీస్తుగా అభిషేకింపబడిన వాడుగా ఈ లోకానికి వచ్చినప్పటికీ, ఆయన నివసించిన 33.5 సంవత్సరాలు, జాగ్రత్తగా వినండి, ఆయన నివసించిన 33.5 సంవత్సరాలలో కూడా
ఏ ఒక్కసారి తనను తాను క్రీస్తుగా కనపరుచుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. He did not allow to reveal his identity. ఇదిగో నేనే క్రీస్తును, నేనే మెస్సయాను, నేనే మషియాను, నేనే అభిషేకింపబడిన వాడను అనేటటువంటి వాస్తవము ఎన్నడూ కూడా బయటపడకుండా చాలా జాగ్రత్తగా వారు ఈ రహస్యాన్ని మెయింటైన్ చేస్తున్నారు. బైబిల్ చదవగలిగిన వారు, గట్టిగా చదవగలిగిన వారు ఒక 2-3 వచనాలు నేను జ్ఞాపకం చేస్తాను. బైబిల్ చదవలేనటువంటి వారు కూడా దయతో ఒకసారి మీ బైబిల్ తెలుస్తూ ఈ మాటలు చూడవలసిందిగా కోరుతూ ఉన్నాను. మార్కు సువార్త 1వ అధ్యాయము 43వ వచనమా? మార్కు సువార్త 1వ అధ్యాయము ఎవనితోనూ నీవు ఎవరికి ఏమీ చెప్పకు సుమి. చాలండి. కుష్ఠరోగిని ఆయన స్వస్థపరిచిన తర్వాత, ఆఫ్టర్ హీలింగ్ ఏ లెపర్, ఒక కుష్ఠరోగిని యేసుక్రీస్తు ప్రభుల వారు స్వస్థపరిచిన తర్వాత ఆయన ఖండితముగా చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, ఎవరికి ఏమీ నీవు చెప్పవద్దు. ఈ రోజులలో ఇండిపెండెంట్ చర్చ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మా చర్చిలో పరిశుద్ధాత్మ ఉంది రండి, సిఎస్ఐలో ఉన్నాయన్నీ కూడా దురాత్మలే అంటలేరు వారు, కానీ ఆ రకంగా ట్రీట్ చేస్తున్నారు. లూథరన్ చర్చ్లో ఉన్నాయి, బ్యాప్టిస్ట్ చర్చ్లో, మెయిన్ లైన్ చర్చ్లో పరిశుద్ధాత్మ లేదు, మా చర్చ్లో ఉన్నది రండి అని. అఫ్ కోర్స్ వాళ్ళను ఆత్మీయ దరిద్రులు అంటామా, ఆత్మీయ పరిపక్వత లేని వాళ్ళుగా అంటామా, లేదా ఆత్మీయ వ్యభిచారం అంటామా నాకైతే తెలియదు. కానీ ఐ రియల్లీ ఫీల్ పిటీ ఆన్ దోస్ పర్సన్స్. మనుషులను, భక్తులను అట్రాక్ట్ చేసుకునే క్రమంలో మా దగ్గర ఇది ఉంది, వాళ్ళ దగ్గర ఇది లేదు, మా దగ్గర స్వస్థతలు ఉన్నాయి, ఫలాని సిఎస్ఐ చర్చ్ జగద్గిరిగుట్టలో స్వస్థత లేదు. దిస్ ఈస్ ద ప్రాపగండా దే ఆర్ మేకింగ్ దీస్ డేస్. ఈరోజు వారు ఫ్లరిష్ కావడానికి కారణము ఇలాంటి పుకార్లు. యేసయ్య ఏమంటూ ఉన్నాడంటే, ఎవరితో ఏమీ చెప్పకు సుమి. ఇంకో వచనం చదువుదాము. అదే మార్కు సువార్తలో 5వ అధ్యాయము 21 నుండి 43 వచనాలలో చివరి వచనమైన 43లో ఒక మాట అంటాడు చూడండి యేసయ్య. జరిగినది ఎవరికి తెలియకూడనియదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారము, మరణించిన యాయీరు కుమార్తె మరణము నుండి లేపబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏమిటి అంటే, జరిగినది ఎవరికి ఏమీ చెప్పవద్దు. జరిగినది ఎవరికి. చనిపోయిన అమ్మాయి లేపబడ్డది. ఒకవేళ అదే ప్లేస్లో నేను ఉండేది ఉంటే వెంటనే వీడియో తీసి వాట్సాప్లో పెట్టి, యూట్యూబ్లో పెట్టి, ఇంకా ఏమేమి ట్యూబులు ఉన్నాయో ఆ ట్యూబ్లలో అన్నింటిలో పెట్టి ఒక హైలైట్ హీరోగా నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకునేవాడనేమో. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ద ప్రెసెంట్ డే చర్చెస్. యేసుక్రీస్తు ప్రభుల వారు మెయింటైన్ చేస్తూ ఉన్న ఈ రహస్యము ఇందులో రెండవది. మూడవది అదే మార్కు సువార్త 8వ అధ్యాయము దయచేసి చదువుదాము. 30వ వచనంలో అక్కడ ఏమని ఉన్నది అంటే, 30వ వచనంలో అప్పుడు తన గురించిన సంగతులు ఎవరితో చెప్పవద్దు అనేటటువంటి మాటలు. చాలండి. గుడ్డివారిని స్వస్థపరిచిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు ఇస్తూ ఉన్నటువంటి ఒక స్టేట్మెంట్ ఏమిటి అంటే, ఒకటి, కుష్ఠరోగిని స్వస్థపరిచినాడు, ఎవరికి ఏమీ చెప్పకు సుమి అంటూ ఉన్నాడు. యాయీరు ఆ ప్రాంతంలో మరణించిన యాయీరు కుమార్తెను లేపినప్పుడు ఎవరితో ఏమీ చెప్పకు సుమి అంటూ ఉన్నాడు. మూడవది, గుడ్డివారిని స్వస్థపరిచినప్పుడు ఎవరితో కూడా మీరు ఏమీ చెప్పవద్దు అనేటటువంటి మాటలు. మన పిల్లలకు ఉన్నటువంటి ఒక అలవాటు ఇంకొంచెం పెంచుతాము, తగ్గించడం ఎందుకు. మనం ఆలోచన చేసినట్లయితే
మన పిల్లలకు ఉన్నటువంటి ఒక అలవాటు ఏంటంటే, తల్లిదండ్రులు బయటకు వెళ్తూ వెళ్తూ వాళ్ళు 2వ తరగతి పిల్లలు అనుకుందాం, లేదా ఎల్కేజీ చదివే బుడ్డోళ్ళు, అంత చిన్న వయసులు, అరే ఇంట్లో ఎక్కడన్నా ఆడుకో, ఏమన్నా చేయి, మేము అంగడికి పోతున్నాం, కానీ కిచెన్ రూమ్ లో ఉన్న ఆ ఎల్లో కలర్ డబ్బాను మాత్రం ముట్టకు అని చెప్పిపోండి. ఏం చేస్తారమ్మా? అఫ్కోర్స్ మనం అందరం చిన్నప్పుడు చేసినా కానీ అంత పర్ఫెక్ట్ గా చెప్తున్నాం. ఇద్దరు పిల్లలలో అక్కనో తమ్ముడో ఏమంటాడంటే, అక్కను వాడు డోర్ కాడ నిలబడు, మమ్మీ డాడీ మా మమ్మీ మా డాడీలు బయటికి వెళ్ళిపోయిండ్రు, నువ్వు చూస్తా ఉండు, నేను ఆ ఇల్లు డబ్బా సంగతి ఏందో. దాని పక్కన 30 డబ్బాలు ఉంటాయి, 30 మీదకి వారి మనస్సు పోదు. అదే మనము ప్రతి ఆదివారం చేసేటటువంటి మన అద్భుతమైన ఆరాధన క్రమము, చేయవలసినవి చేయక ఏదైతే వారు చెప్తున్నారో దానిని చేయము, కానీ చేయవద్దు అనేటటువంటి దానిని చేసేటటువంటి. దో ఇట్ మే బి వెరీ మచ్ ప్రొనౌన్స్డ్ అండ్ గివెన్ ఎ వార్నింగ్, అయ్యా నా పేరు మీరు బయట పెట్టవద్దు అని ఆయన ఎంత రహస్యంగా దానిని దాచిపెడుతూ ఉన్నాడో, వీరు అంతగా వారు నివసించే ప్రాంతంలో మరి కేకలు వేస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉన్నారు, సాక్ష్యము ఇస్తూ ఉన్నారు. 4వది మరియు చివరి సందర్భము మార్కు సువార్త. ఇదే మార్కు సువార్త. ఎందుకు ఈ 4 రెఫరెన్స్లు నేను మార్కు సువార్త నుండి మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నానంటే, మత్తయి సువార్తికుడు కానీ, లూకా సువార్తికుడు కానీ, యోహాను సువార్తికుడు కానీ, ఈ 3 సువార్తికులు మార్కు సువార్త రాసిన తర్వాతనే వారు రాసినారు. 2వది, మార్కు సువార్తలో వ్రాయబడిన మెటీరియల్ కూడా వీరు అక్కడక్కడ కొంచెం కాపీ చేసి వీళ్ళ సువార్తలలో రాసుకున్నారు. దేర్ఫోర్ మార్కు సువార్త అనేది మనకు ప్రధానమైన సువార్త, నమ్మదగిన సువార్త, మొట్టమొదటి సువార్త గనుక ఇందులో నుండి ఈ మాటలు నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. ఇక్కడ గమనించినట్లయితే 4వ సందర్భంలో మనము చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నటువంటి సత్యము, మార్కు సువార్త 9వ అధ్యాయము 9వ వచనంలో 4వ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ రహస్యాన్ని వారు మెయింటైన్ చేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తాము. చదవండి 8వ వచనము, 9వ వచనము. వారు ఆ కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచినప్పుడే కానీ అంతకు ముందు మీరు చూచిన వాటిని ఎవరితో కూడా చెప్పకుండి అని వారికి గట్టిగా ఆజ్ఞాపించినట్లుగా మనము చూస్తాము. జాగ్రత్తగా విందాము. 1902వ సంవత్సరంలో విల్హెమ్ వ్రెయిడ్ అనేటటువంటి ఒక లూథరన్ పరిశుద్ధ సంఘాలకు చెందినటువంటి ఒక బైబిల్ వేదాంత పండితుడు ఈ బైబిల్ పఠనాల మీద తన యొక్క రీసెర్చ్ వర్క్ చేసి ఏమై ఉండొచ్చు, ఎందుకు తన పేరు చెప్పొద్దంటూ ఉన్నాడు, ఎందుకు తన పేరును రహస్యంగా ఉంచుతూ ఉన్నాడు, ఎందుకు తన పేరు అప్పుడే బహిర్గతము కావద్దు అని యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ సీక్రెట్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడని దీని మీద రీసెర్చ్ చేస్తూ వారు దీనికి ఏమని పేరు పెట్టినారంటే మెస్సయానిక్ సీక్రెట్ అనే పదాన్ని వారు ఆపాదించినారు. నా వెనుక చెప్తారు ఒకసారి, మెస్సయానిక్ సీక్రెట్. దీన్ని తెలుగులో మనము మెస్సయ్య రహస్యము అనే పదముతో పిలుస్తూ ఉంటాం. ఏమై ఉండొచ్చు, ఎందుకు రహస్యంగా ఉంచినాడు, ఎందుకు అప్పుడే తన పేరు బయటపడొద్దు అని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉన్నాడు. Why was he very particular that he should not be known as the Messiah, as the anointed one, అభిషేకించబడిన వాడుగా, వాగ్దానము చేయబడిన మెస్సయ్యగా, వాగ్దానము చేయబడిన దావీదు ఆ సింహాసనానికి వారసుడుగా అతని పేరు బహిర్గతము కావద్దని ఎందుకు అతడు సీక్రెట్ మెయింటైన్ చేసినాడు అని ఒకవేళ మనం ఆలోచన చేస్తే, ఈ వ్రెయిడ్ అనేటటువంటి విల్హెమ్ వ్రెయిడ్ అనేటటువంటి వేదాంత పండితుడు ఏమేమి కారణాలు వారు చెప్తూ ఉన్నారంటే, మొట్టమొదటిది తన కాలము
సంపూర్ణము కాకముందే ఆయన ఐడెంటిటీ బయటకు రావద్దన్నది యేసయ్య యొక్క ఉద్దేశం. నంబర్ 1 ఏంటిదమ్మా? తన కాలము సంపూర్ణము కాకముందే అడ్వర్టైజ్ కావద్దు అనేది వారి యొక్క ఉద్దేశము. రెండవది, రాజకీయ అపార్థాలను నివారించడానికి. ఒక మాట మనందరము 1వ శతాబ్దంలోనికి పోదాము. యూదులు ఎలాంటి మెస్సయ్యాని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ రోజులలో? మీకు అందరికి తెలిసినటువంటిది. ఏ రకంగా వస్తాడు మెస్సయ్యాని ఎదురు చూస్తున్నారా వారు? అమ్మా, రాజుగా, రాజుగా, ఇంకా దాన్ని మీ మాటలు కలిపితే రాజుగా, అట్లా ఒక 4-5 రాజులు కలుపుకుంటూ పోవచ్చు. దావీదు సింహాసనానికి వారసుడుగా రాజవంశములో ప్యాలెస్ లో ఒక అద్భుతమైనటువంటి ఆ కిరీటంతో వచ్చేటటువంటి రాజు కొరకు వారు చూస్తూ ఉన్నారు. ఈయన ఏం చేస్తూ ఉన్నాడంటే ఉన్నట్టుండి ఆ గాడిద మీద వస్తూ ఉన్నాడు. అదేంటో విచిత్రం. కానీ గాడిదకి యేసయ్యకు ఉన్నటువంటి ఒక లింక్ ఏందో కానీ, యేసయ్య తల్లి పాపము గర్భవతిగా ఉన్నప్పుడు పిండములో ఉండగానే యేసును గాడిద మోసింది. తిరిగి యెరూషలేము దేవాలయానికి మెస్సయ్యగా లోకరక్షకుడుగా వస్తూ ఉన్న సందర్భంలో కూడా ఆయనను గాడిదే మోసింది. మనము కూడా మన పిల్లలను కోపం వచ్చినప్పుడు తెలుసో తెలియకనో, అట్లా కాదు, నేను చెప్తా వినండి. అఫ్కోర్స్ మీకు తెలిసిందే, దౌడ బొక్కలు రానకూడదు గాడిద కొడుక అంటారు. నేనే అదే మాట అంట, గాడిద కొడుక అని. ఎమోషన్లో తిట్టిన మరుక్షణము నాకేమనిపిస్తుందంటే, వాడు గాడిద కొడుకు అయితే వాని అయ్యా ఆబ్వియస్ గా పక్కన ఉన్నటువంటి అమ్మగారు గాడిదనే. yes, we prefer to be identified with donkey. ఏ గాడిదనైతే ఆయన తల్లి గర్భములో పిండముగా ఉండగానే మోసిందో, ఏ గాడిదనైతే కొన్ని వేల కిలోమీటర్లు యెరూషలేము నుండి యెరూషలేము నుండి బెత్లెహేము నుండి అటు ఐగుప్తు ప్రాంతం అంటే ఐగుప్తు ప్రాంతానికి తీసుకొని వెళ్తూ ఉన్నది. స్వప్నమందు అక్కడ ఏదో చెప్పబడగానే మళ్ళీ బెత్లెహేమునకు వస్తూ ఉన్నారు. బెత్లెహేము నుండి మరి ఒక ప్రాంతానికి నజరేతు గలిలయ ప్రాంతంలోనికి వెళ్తూ ఉన్నారు. రకరకాల ప్రాంతాలలోనికి వారు తిరుగుతూ ఉన్న సందర్భంలో అక్కడ వాడబడినటువంటి ఒక మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఏమిటి అంటే గాడిద మనకు కనబడుతూ ఉన్నట్లుగా మనము చూస్తాం. మెదక్లో గాడిదలు చాలా ఉంటాయి. అఫ్కోర్స్ అప్పట్లో హాస్టల్ మీరు మెదక్లో చదివిన అనుభవం ఉంది? హాస్టల్లో లేదు. ఇక్కడ ఎవరైనా ఉండే ఉంటారు మెదక్ హాస్టల్లో. అయ్యా థ్యాంక్ యూ. మేబీ ఒక 40-50 సంవత్సరాల క్రితము మెదక్లో గాడిదలు క్రిస్మస్ డ్రామా అవుతుంది. అక్కడ రెడ్ రిడ్జ్ లో మనకు ఒక గోల్ బంగ్లా ఉంటుంది. క్రిస్మస్ డ్రామా జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో మరియమ్మను తీసుకొని రావాలి. ఇంట్లో బాయ్స్ హాస్టల్ కనుక బాయ్స్ లోనే ఒక బాయ్ మరియమ్మగా డెకరేట్ చేయబడ్డాడు. ఎందుకంటే వీళ్ళకు గర్ల్స్ హాస్టల్ వాళ్ళు అలౌ లేదు కనుక ఈయన గాడిద మీద కూర్చొని వస్తూ ఉన్నాడు. రెడ్ రిడ్జ్ లో డ్రామా జరుగుతూ ఉంది. ముంగట యోసేపు నడుస్తూ వెళ్తూ ఉన్నాడు. ఆ గాడిద మీద మరియమ్మ, గర్భవతిగా ఉన్న మరియమ్మను తీసుకొని వెళ్తున్న సందర్భంలో గాడిదను పట్టుకొచ్చింది మన గాడిదలే. ఇప్పుడు ఆ గాడిద సైలెంట్ గా పోతుంటే దాన్ని తోకబట్టి గుంజేది కూడా ఈ కూసున్నోళ్ళలో ఎవడో ఉట్టి లాగా వాడు దాన్ని తోక గుంజితే దానికి ఎక్కలేని కోపం వచ్చి వెనక కాలు లేపెత్తేస్తే మరియమ్మ పోయి ఎక్కడో పడ్డది. మరియమ్మ వేసుకున్నటువంటి ఆ డెకరేషన్ పిక్కేదో పెట్టుకుంది. అది ఓడిపోతుంది. ఓరి రాజుగా నువ్వేనారా, మేము ఎవరు అనుకున్నాం కదరా అని మీరు గుర్తుపట్టి మన మెదక్ డయాసిస్ రిజిస్ట్రార్ గా పనిచేసిన సఖి శామ్యూల్, మీరు పేరు వినే ఉంటారు కొంతమంది. ఆయన చిన్న ఉన్నప్పుడు ఆ పాత్ర వేస్తే ఆయన గాడిద ఎత్తేసి వెళ్ళిందని ఒకసారి నాకు ఆ మాట చెప్పినాడు. గాడిద యేసుక్రీస్తు ప్రభువు వారి జీవితంలో అనేక సందర్భాలలో ప్రస్తావించబడుతూ ఉన్న సందర్భంలో ఆయన లోకరక్షకుడుగా ఆయన యెరూషలేమునకు ప్రవేశిస్తూ ఉండగా, ఆయన నామము సన్నుతించబడుతూ ఉండగా, ఆయన క్రీస్తు అని ప్రకటింపబడుతూ ఉండగా ఆయనను తీసుకొని వచ్చినది ఎవరు అంటే ఈ గాడిద
ఆయనను మోసుకొని వస్తూ ఉన్నటువంటి సందర్భం. ఒకటి, తన కాలము సంపూర్ణము కాకముందే ఆయన మెస్సయ్యగా బయటపడవద్దు. రెండవది, రాజకీయ అపార్థాలు అక్కడ తలెత్తకుండా ఆయన చూసుకోవాలి. మూడవది, ప్రధానమైన కారణం ఏమిటి అంటే ఆయన యొక్క ఆధ్యాత్మిక మిషన్. ఏదైతే ఆధ్యాత్మికంగా తన భక్తులను ఆయన బలపరచాలని ఆశపడ్డాడో ఆ మిషన్ అనేది పాడు కాకముందే ఈ మెస్సయ్య అనే వాస్తవము బయటపడవద్దు అనేటటువంటి మాటను అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు మెయింటైన్ చేసినట్లుగా మనము చూస్తాం. అందుకోసమే 3 విషయాలు. కుష్ఠరోగిని స్వస్థపరిచినాడు, ఎవరితో చెప్పవద్దన్నాడు. యాయిరు కుమార్తెను, మరణించిన యాయిరు కుమార్తెను లేపినాడు, డోంట్ రివీల్ ద సీక్రెట్ అనే మాట అన్నాడు. మూడవది, గుడ్డి వారిని స్వస్థపరిచినాడు, డోంట్ రివీల్ ద సీక్రెట్ అన్నాడు. నాలుగవది, యేసుని రూపాంతరము జరిగిన సందర్భంలో తాబోరు అనబడిన పర్వతం మీద ఆయన రూపాంతరము చెందినప్పుడు అక్కడ ఉన్న శిష్యులు ఎమోషన్ అయిపోయి, అయ్యా నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి, ఏం కడతామంటారు? పర్ణశాలలు. ఎందుకు పర్ణశాలలు కట్టాలన్నది వాళ్ళ స్కెచ్. ఇక్కడికి భక్తులు రావాలి, కానుకలు వేయాలి, అవి మేము లెక్క రాసుకొని బ్యాంకులో దాచిపెట్టుకోవాలి. ఈ రోజులలో కేకులు పంచుతున్నారు కొన్ని చర్చిల్లో. అంటే నేను ఎవరి గురించి మనను అనే అధికారం నాకు లేదు. ఒకవేళ అంటే నన్ను నా దేవుడే కొట్టాలి దెబ్బ. We don't have any right to criticize anyone. But ఈ రోజులలో పబ్లిక్ ను అట్రాక్ట్ చేసుకునేటటువంటి సందర్భాలు. యేసయ్య ఏమంటూ ఉన్నాడంటే, ఇదిగో నేను పునరుత్థాన సందర్భములో, ఇదిగో నేను సిలువ శ్రమలను మోస్తుంటూ ఆ సిలువ వైపు నేను చేసే ప్రయాణములో అప్పుడు మాత్రమే మెస్సయ్య రహస్యము బయటపడాలి. కానీ అంతకు ముందు ఈ రహస్యము ఎట్టి పరిస్థితులలో కూడా బహిర్గతము చేయవద్దు అనేది యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశముగా మనము ఇక్కడ చూస్తూ ఉంటాము. రెండవది, మట్టలాదివారం రోజు జరుగుతూ ఉన్నటువంటి ఉద్యమము మరి యొక్క కోణంలో ఆలోచన చేసినట్లయితే, ఒకవైపు మెస్సయానిక్ సీక్రెట్ ను మెయింటైన్ చేసినారు, మెస్సయ్య రహస్యాన్ని మెయింటైన్ చేసినారు. కానీ ఈ మట్టలాదివారం దినమున జరుగుతూ ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సందర్భం ఏమిటి అంటే, ఆయన నామము స్తుతించబడడానికి ఆయన అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అనుమతి ఇస్తూ ఉన్నట్లుగా మనము చూస్తాము. మట్టలాదివారపు ఆరాధన యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, దేవుని యొక్క నామము ఆరాధించబడాలి, దేవుని యొక్క నామము బహిర్గతము చేయబడాలి, దేవుని యొక్క నామము స్తుతించబడాలి, దేవుని యొక్క నామము కీర్తించబడాలి, దేవుని యొక్క నామము కొనియాడబడాలి అనేటటువంటి ఒక ప్రధానమైన ఉద్దేశముతో దేవుడు ఈ మట్టలాదివారం దినమున ప్రజలకు అనుమతి ఇస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాము. బైబిల్లో 2 సందర్భాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దయతో ఈ వచనాలు చూస్తూ ఉండండి. 2 సందర్భాలు దేవుడు పనిగట్టుకొని, జాగ్రత్తగా వినండి మాట, దేవుడు పనిగట్టుకొని మనస్సు పెట్టి తన ప్రజల పట్ల ఆయన ఎలాంటి ప్రణాళికలు కలిగి ఉన్నాడు అనేటటువంటి ఒక 2 సందర్భాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండము 9వ అధ్యాయము మొదటి 3 వచనాలు. దయతో మొదటి వచనం ఎవరైనా ఒకరు గట్టిగా చదవండి. తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి, అయ్యా నీవు ఫరో యొద్దకు వెళ్ళి, అయ్యా నీవు ఫరో యొద్దకు వెళ్ళి, నా వెనుక చెప్పండి ఒకసారి అందరూ, నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. హల్లెలూయా చెప్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి పక్కన ముఖం చూసుకుంటే చెప్పండి, ఎవరైనా నిద్ర ముఖం ఉంటే వెళ్ళిపోతుంది. హల్లెలూయా అన్న, హల్లెలూయా. నిద్ర ముఖం పోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత స్పష్టంగా
Why was he liberating the people of Israel from Egypt? ఐగుప్తు నుండి ఎందుకు వారిని విడిపిస్తూ ఉన్నాడు? అయ్యా, మీరు పలాని దగ్గరికి వెళ్ళి ఒక దేశముగా మారిపోండి, పలాని దగ్గరికి వెళ్ళి ఒక రాజ్యముగా మారిపోండి, పలాని దగ్గరికి వెళ్ళి ఒక యుద్ధ వీరుడుగా మారిపోయి ఎవరినంటే వాళ్ళని జయించండి అనే ఉద్దేశం కాదు సుమి. The first and the foremost intention behind God liberating the people of Israel from Egypt, ఐగుప్తు నుండి బానిసత్వము నుండి వారిని విడుదల చేసే క్రమంలో దేవునికి ఉన్నటువంటి ప్రధానమైన ఉద్దేశం ఏమిటి అంటే, నన్ను చెప్పండి, ఏముంది అక్కడ? అందరం చెప్తాం ఒకసారి, నన్ను సేవించుటకు. ఉదయము 4 గంటలకు లేచి ఆయనను సేవించుటకు, 6 గంటలకు లేచి ఆయనను సేవించుటకు, స్నానము కాగానే ఆయనను సేవించుటకు, మధ్యాహ్నం పని చేస్తూ ఉన్న సందర్భంలో ఒక ½ గంట లంచ్ టైం దొరకగానే ఆయనను సేవించుటకు, సాయంకాలం డ్యూటీ చేసి ఇంట్లోకి వచ్చి ముఖం కడుక్కొని ఫస్ట్ ఆయనను సేవించుటకు, 7:30 8 అయిందంటే కుటుంబం అంతా కూర్చొని 2 పాటలు పాడి బైబిల్ చదివి ఆయనను సేవించుటకు, పడుకునే క్రమంలో మంచం ఎక్కిన తర్వాత ఆయనను, మంచము సందర్భం వచ్చింది కనుక జ్ఞాపకం చేస్తాను, కొంతమందికి మంచం మీద బైబిల్ పెట్టుకునే అలవాటు ఉంటుంది. పెట్టకండి దయచేసి, ఎందుకంటే మంచం మీద మనం సొల్లు కప్పుకుంటూ నిద్రపోతాం. ఇట్ ఈస్ నాట్ ద ప్లేస్ టు ప్లేస్ ద బైబిల్. చాలా మందికి తెలియదు, మంచం మీద మన బాడీ రిలాక్స్ అయిపోతూ ఉంటుంది. ఆ మంచం మీద కూడా మెద కిందికి బైబిల్ ఎప్పుడు వస్తుందంటే వీరికి జ్వరం వచ్చినప్పుడు, మళ్ళీ దాని ముఖం చూడడు. ఎంత దరిద్రమైన వ్యవస్థ కదండి. అందరు లేరు ఇట్లా. ఇప్పుడు నాకు కనబడే 200 మందిలో ఒక్కరిద్దరు అలాంటి వారు ఉండవచ్చు. అందరిని అంటలే నేను, అది నేను కూడా కావచ్చు బహుశా. వీ షుడ్ నెవర్ టేక్ అవర్ బైబుల్ టు అవర్ బెడ్రూమ్. మన మంచం మీద పెట్టదగినటువంటిది, ఎందుకంటే మన బాడీ రిలాక్స్ అయ్యేటటువంటి స్థలము అది. దేవుని నామమును స్తుతించడానికి, దేవుని నామమును మహిమపరచడానికి, దేవుని నామమును ఆరాధించడానికి, ఇదిగో అక్కడ దేవుడు తీసుకున్న ఇనిషియేటివ్ ఏమిటి అంటే, నా ప్రజలను ఈ బానిసత్వము నుండి నేను తీసుకొని వెళ్తాను. జస్ట్ బికాస్ ఆఫ్ వన్ రీజన్, దట్ మై పీపుల్ షుడ్ ప్రేజ్ మై నేమ్. నా నామాన్ని వారు ఎల్లవేళలా స్తుతించాలి. ఈ క్రమంలో దేవుడు మోషేతో ఏమంటూ ఉన్నాడంటే 3 సూచక క్రియలు చేస్తాడు. 4వ అధ్యాయము 3వ వచనములో ఒక మాట చూస్తాము. ఆయన కర్రను పాముగా మారుస్తాడు. 4వ అధ్యాయము 6వ వచనంలో మోషే చెయ్యి రొమ్మున ఉంచుకున్నప్పుడు అది ఏమవుతుంది? కుష్ఠరోగం కలిగినటువంటిదిగా అవుతూ ఉన్నది. 4వ అధ్యాయము 10వ వచనంలో నిర్గమకాండము ఆయన ఏటి నీటిని కొట్టినప్పుడు అది ఏమైపోయిందంటమ్మా? రక్తముగా మారిపోయింది. కర్రను పాముగా చేసినాడు. ఈ చక్కటి చేతిని తన ఛాతి మీద పెట్టుకున్నప్పుడు కుష్ఠరోగముగా మార్చినాడు. 3వది ఏటి నీటిని రక్తముగా మార్చినాడు. ఇవన్నీ చేస్తూ మోషేకు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాడు. అయ్యా, నీవెందుకు భయపడుతూ ఉన్నావో ఫరో ముందు వెళ్ళి నిలబడడానికి? నా ప్రజలను నీవు తీసుకొని వెళ్ళే క్రమంలో నేను నీకు తోడుగా ఉంటాను అనేటటువంటిది. ప్రియమైన వారులారా, మన సంఘాలలో కొంతమంది ఉంటారు, క్రిస్మస్ కు కనబడితే అమ్మా నేనంటే బాగుండదు, నీకేం తెలుసా గారు ఇక్కడ నుంచి వచ్చేదో స్టేట్మెంట్ ఇచ్చిపోయినాం అని అంటారు. మీరనండి, ఎవరన్నా, నేను నాకు ధైర్యం వస్తుంది. క్రిస్మస్ కనబడితే గట్టిగా అనకండి, పక్కన చూసుకుంటున్నారు. నన్ను దృష్టిలో పెట్టుకుని అన్నో మళ్ళీ పగబడతారు, అడుగుతారు. క్రిస్మస్ కనబడితే, న్యూ ఇయర్ కనబడితే, న్యూ ఇయర్ 25 కనబడితే, న్యూ ఇయర్ 26 కనబడతారు, మళ్ళా రారు. అయ్యగారు ఎదురైతాడు అక్కడ గుట్టెక్కేటప్పుడు, అన్న ఏమన్నా రాలేదు అంటే దిల్మేరైనా సాబ్ భగవాన్. అంటే ఇదొక స్టేట్మెంట్ ఈ రోజులో. దేవుడు గుండెల్లో ఉండాలి అయ్యారు, ఆ గుడిలో ఏంటి అయ్యారు? हमारे दिल में है, 24 आवर्स जिधर भी हम जाते हैं हमारे साथ वो चलते हैं. చాలా మంది ఇలాంటి మాటలు అని దేవుణ్ణి స్తుతించే ఈ ఆరాధనలో ఉన్నటువంటి వారిలో ఎవరికైనా గుడి డుమ్మా కొట్టే అలవాటు ఉంటే దయతో వినండి. మీరు రాకపోయినా ఆరాధన ఏమి ఆగదు, కానీ
ఆ ఆరాధింపబడే దేవుడు మీ జీవితంలో 2 సెకండ్లు ఫుల్ స్టాప్ పెడితే ఈ లోకంలో నీవు నేను ముందుకు సాగలేము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను ఎల్లవేళలా స్తుతించాలని దేవుడు ఏం చేస్తున్నాడంటే కర్రను పాముగా మారుస్తూ ఉన్నాడు, చక్కటి చేతిని కుష్ఠరోగముగా మారుస్తూ ఉన్నాడు, ఆ ఏటి నీటిని ఆయన రక్తముగానైనా సరే మార్చి ఏమి ప్రూవ్ చేస్తూ ఉన్నాడంటే నా నామం స్తుతించబడడానికి నా ప్రజలు ఈ బానిసత్వం నుండి వారు విడుదల పొందుకోవాలి. రెండవది, ఇది వీరు చేసినప్పుడు ఫరో దగ్గర ఉన్న మంత్రగాళ్ళు కూడా ఇవి చేస్తారు. అవునండి, ఈయన కాదు. అది ఎట్లా ఉంటుందంటే ఆ ఇన్సిడెంట్ చదివితే నాకైతే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గుర్తుకొస్తుంది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగినప్పుడు మనం ఎంత మనోడు అని ఎంత సీరియస్గా చూస్తుంటామో, ఇక్కడ మోషే కర్ర వేయగానే వాడు కర్ర వేస్తాడు, మోషే కర్ర పాముగానే వాడి కర్ర పాముగా. ఇది ఏమేమి చేస్తుంటాడో అవి చేస్తూ ఉంటారు. కానీ 3 సందర్భాలు వారు కూడా కర్రను పాముగా మార్చినారు, వారు కూడా ఏటి నీటిని రక్తముగా మార్చినారు, వారు కూడా ఐగుప్తు దేశం మీదకి కప్పలను రాజేసినారు. కానీ ఒకానొక సందర్భంలో వారు ఇక్కడ దేవుని హస్తము ఉన్నది, వారి జోలికి ఎవరు వెళ్ళొద్దు అనేటటువంటి మాటను ఇక్కడ మంత్రగాంలో వారు రికగ్నైజ్ చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాము. 8వ అధ్యాయం చదవండి దయతో. నిర్గమకాండము 8వ అధ్యాయము 18-19 వచనాలలో ఎవరైనా ఒక్కొరే గట్టిగా చదవండి స్పష్టంగా. శకునగాండ్రు కూడా పేర్లను పుట్టింపవలనని అది వారి వల్ల కాకపోయాను. పేరు మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా శకునగాండ్రు ఇది దైవ శక్తి. నా వెనుక చెప్పండి అమ్మా, ఇది అందరూ చెప్తాం, ఇది దైవ శక్తి. దైవ శక్తి మీరు ఫుట్ నోట్స్ లో చూడండి. ఫుట్ నోట్స్ లో కింద ఏమని ఉంటది అంటే, ఏమన్నది కింద? దేవుని వ్రేలు. అది వినడానికి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. దేవుని వేరు ఇన్వాల్వ్ అయింది ఇశ్రాయేలీల జీవితంలో, తల్లిదండ్రుల యొక్క జీవితంలో, పిల్లల జీవితంలో. దేవుని వేరు ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతుంది తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో? అమ్మా, వాడు పుట్టి తప్పటడుగులు వేసేటప్పుడు నాయన వేలు అమ్మ వేలు పట్టుకున్నది అంటే, నడిపించిందంటే వాడు రెక్కలు వచ్చి ఎగిరిపోయినంత వరకు కూడా తల్లిదండ్రులు పట్టుకొని తీసుకొని వెళ్తారు. విసుక్కుంటారు, కొరుతారు, కోపం వస్తుంది, లేపెత్తేస్తారు, గెట్ అవుట్ ఫ్రమ్ మై హోమ్ అంటారు. కానీ వేరు మాత్రము ఏ రాత్రి వచ్చినా సరే, ఎప్పుడు వచ్చినా సరే దేవుని వేరే స్వయముగా అందులో ఇన్వాల్వ్ అయ్యి, నిర్గమకాండము 31వ అధ్యాయం 18వ వచనంలో దేవుని వేరుతో ఆయన స్వయముగా 10 ఆజ్ఞలు రాసినట్లుగా మనం చూస్తాము. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనంలో మానవ హస్తపు వేడితో అనగా దేవుని హస్తము బెల్షస్సరు అనేటటువంటి ఆ రాజు ఉన్నటువంటి ఆ గోడ మీద ఏమని రాస్తాడు? మెనే మెనే టెకెల్ ఉఫార్సిస్ అని దేవుని వేలుతో రాస్తాడు. లూకా సువార్త 11వ అధ్యాయం 20వ వచనంలో దేవుని వేలుతో ఆయన దయ్యములను వెలువడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ వ్యభిచారములో పట్టబడినటువంటి స్త్రీని వారు తీసుకొని వచ్చినప్పుడు ఆయన తల వంగి ఆయన భూమి మీద తన వేలుతో ఏమో రాస్తూ ఉంటాడు. హిస్ ఫింగర్ ఈస్ ఇన్వాల్వింగ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫేస్ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవితాలలో ప్రతి క్షణము ఇన్వాల్వ్ అయ్యేటటువంటిది. ఆ మంత్రసానులు వచ్చి ఏం చెప్పినారంటే, ఆ మంత్రగానులు, అయ్యా ఇందులో దేవుని వేలు ఇన్వాల్వ్ అయింది కనుక ఓ రాజైన ఫరో, మన హైదరాబాద్ భాషలో చెప్పాలంటే తుమ్ ఉస్కో కుచ్ భీ బిగాड़ नहीं सकते. మంచి భాషలో, మన హైదరాబాద్ భాషలో. ఇక తెలంగాణ భాషలో చెప్పాలంటే ఇక్కడ ఆరాధనకి వెళ్ళిన ఛాయ్ తాగుకుంటూ మాట్లాడుకుంటాం, అది వేరుగా ఉంటుంది ఆ రోషం. నీవు వాణ్ణి ఏమీ చేయలేవు. స్వయంగా అద్భుతాలు చేసిన మంత్రగాలి అంటున్నారు, యు కెనాట్ డూ ఎనీథింగ్. ఎందుకు అంటే దేవుని నామమును స్తుతించడానికి తన ప్రజలు ఎన్నుకున్నారు, దేవుని నామమును ఆరాధించడానికి. ఒకానొక సందర్భంలో టీచర్ అడిగినారంట క్లాస్లో, అమ్మా
ఏమని అడిగినారంటే, పాపం వాడు 1వ తరగతి చదివే పిల్లలు ఒక 30 మంది కూర్చున్నారు. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నవి అని అడిగిందంట టీచర్. ఏంటిది ప్రశ్న? హౌ మెనీ స్టార్స్ ఆర్ దేర్ ఇన్ ద స్కై? 1వ తరగతి చదివే పిల్లలు పాపం వాళ్ళకేం తెలుసు, వాళ్ళ వయసే వాళ్ళకి తెలియదు. ఆ వయసులో ఉన్నారు. వీడికి ఇచ్చుతున్నాడు, వానికి నువ్వు చెప్పురా, నువ్వు క్లాస్లో హుషారే కదరా, ఓ నీకు మస్తు జనరల్ నాలెడ్జ్ కదరా, డబ్బులు కొడతావు కదా, చెప్పురా ఒకరినొకరికి ఇచ్చుకుని ఎవరు చెప్తలేరు. సాధారణంగా వెనుక పెంచోళ్ళు హుషారు కాదని టీచర్లు అంటారు. మరి మాకైతే తెలియదు. ఇక్కడ టీచర్లు ఎవరైనా ఉంటే వాళ్ళే చెప్పాలి. వెనుక నుంచి ఒక టీచర్ నేను చెప్తానన్నా. టీచర్ కొద్దిగా సంతోషపడ్డది. అట్లీస్ట్ ఉన్న వాళ్ళలో ఒక్కడన్నా హుషారుగా ఉన్నాడు, నా పేరు నిలబెట్టేటోడు. వాళ్ళు వేసిందంట, టీచర్ మై బోలుగా బోల్నే 66,78,59,670 అన్నాడంట. అనగానే టీచర్కి కొద్దిగా బీపీ పెరుగుతూ ఉన్నది. వాడు చూడ్డానికి 6 ఇంచులు లేడు, వాడు 6 అడుగులు లేడు, వాడు 66 కోట్ల లెక్క గురించి మాట్లాడుతున్నాడు. వాడు ఈమెకు ఎందుకు బీపీ పెరిగిందంటే వాస్తవానికి ఈమెకు కూడా తెలియదు. కానీ నిజానికి ఈ రోజు వరకు ఏ సైంటిస్ట్ కూడా గుర్తుపట్టలేదు ఎన్ని స్టార్స్ ఉన్నాయనేది. అది అనంతం, అసలు ఊహకు మించినన్ని నక్షత్రాలు దేవుడు చేసినాడని సైన్స్ ఈరోజు వాదిస్తూ ఉంది. మనకైతే అంత అవగాహన లేదు. టీచర్ అడిగిందంట, ఎట్లా చెప్పినవురా, ఏ ధైర్యంతో చెప్పినావు, ఎక్కడ చదివినవురా అంటే వాడు ఒకటే మాట అన్నాడంటే, టీచర్ మర్యాదగా నేను చెప్పిన ఆన్సర్ నమ్ము, మర్యాదగా నమ్ము. ఒకవేళ నీకు డౌట్ ఉంటే ఈవినింగ్ నువ్వే పోయి లెక్క పెట్టుకో. ఇప్పుడు 66 కోట్ల నక్షత్రాలను లెక్క పెట్టడానికి ఈ అమ్మగారు ఇంట్లో అంకులను పిల్లల్ని విడిచి ఛాయ్ తాగిన తర్వాత పోవాలి, లెక్క పెట్టుకొని మళ్ళీ పొద్దున క్లాస్ టైంకు రావాలి. లేదంటే మర్యాదగా నా ఆన్సర్. క్రైస్తవ విశ్వాస జీవితము ఆడుతూ పాడుతూ, వాడు వాస్తవానికి అది ఆన్సర్ కాకపోయినా సరే ఏదో చెప్పాలి కనుక చెప్పేటటువంటి జీవితము విశ్వాసులది. ఏదో ఆదివారము ఆరాధనకు వెళ్ళాలి కనుక వెళ్ళకపోతే ఎలక్ట్రోల్లో చర్చిలో ఎలక్షన్ అప్పుడు నా పేరు పక్కకు పెడతారు కనుక, మా ఇంట్లో సావులైనప్పుడు అయ్యగారు సంఘ పెద్దలు రారు కనుక, మా ఇంట్లో లెంటు ప్రేయర్ అయినప్పుడు రారు కనుక, మా ఇంట్లో క్యారల్స్ రారు కనుక ఆ భయానికో భక్తికో వెళ్తాను. ఈ రోజులలో మన సిఎస్ఐ చర్చిలో కొంతమంది ఆత్మీయ దరిద్రులు ఏ రకంగా ఉన్నారంటే, ఫస్ట్ సండే ఇక్కడ అయ్యగారికి నమస్తే చెప్పిండ్రంటే 3 ఆదివారాలు వేరే గుళ్ళలో తిరుగుతున్నారు. అంటే ఇక్కడ పాలు తాగుతున్నారు, తల్లి రొమ్మున తని ఎటో పోయి తిరుగుతున్నారు. అలాంటి వారు లేరు అనడానికి చెప్పడానికి వీలు లేదు. ఏం సాధించడానికి పోతున్నారో మళ్ళీ వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు ఎక్కడికి పోయినో ఆయన వీళ్ళకి అర్థం కాదు. ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యము ఎంత స్పష్టంగా చెప్తుందండి. ఇందులో దేవుని వ్రేలే ఇన్వాల్వ్ అయి స్వయముగా దేవుని వ్రేలుతో ఆయన తన ప్రజలను పట్టుకొని ఆయన వారిని తీసుకొని వెళ్తూ ఉన్నట్లుగా మనము చూస్తాము. ఇక మనము చదువుకున్నటువంటి సువార్తల పాఠంలోనికి వచ్చినట్లయితే ఇక్కడ ఏమి జరుగుతూ ఉన్నది ఒక మాట చూస్తారా? ఎక్కడ మనం చదివినటువంటి మాట మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఇక్కడ ప్రజలు ఆయన నామమును స్తుతిస్తూ ఆయన నామమును మహిమపరుస్తూ ఈ మండలాదివారం దినమున యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంట్రీ అవుతున్న క్రమంలో ఒక అద్భుతమైన స్టేట్మెంట్ యేసుక్రీస్తు ప్రభుల వారు ఇస్తారు. లూకా సువార్త, దయతో ఎవరన్నా ఈ ఒక్క మాట చదవండి. లూకా సువార్త 19వ అధ్యాయము, లూకా సువార్త 19వ అధ్యాయము 40వ వచనము. ఆయన వారిని చూచి వీరు ఊరకుండిన ఎడల, జాగ్రత్తగా వినండి, వీరు ఊరకుండిన ఎడల అమ్మా ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. పాత నిబంధనలో నిర్గమకాండంలో ఇశ్రాయేలీలను దేవుడు విడిపించే క్రమంలో దేవుని యొక్క ప్రధానమైన అజెండా ఏమిటి అంటే, దేవుని యొక్క ప్రధానమైన కోరిక ఏమిటి అంటే, దేవుని యొక్క ప్రధానమైన ఆశ ఏమిటి అంటే వారు ఆయనను స్తుతించడానికి వెళ్ళాలి. దే షుడ్ ప్రేజ్ హిమ్. అప్పుడప్పుడు ప్రేజ్ ది లార్డ్ అంటూ ఉంటారు.
ఎవరైనా కనబడగానే ప్రేజ్ ద లార్డ్ అని మాట్లాడుతుంటారు, మంచిదే అనాలి. ప్రేజ్ చేయడానికి ఇక్కడికి వచ్చేసరికి మట్టలాదివారం దినమున ఆయన ఎంటర్ అయినాడు. హోసన్నా హోసన్నా అని కేకలు వేస్తూ ఉన్నారు. హోసన్నా అనేటటువంటి పదానికి అర్థం ఏమిటంటే దయచేసి మమ్మల్ని రక్షించు. హీబ్రూ పదమైనటువంటి హోసన్నా అనే పదము సేవ్ us ప్లీజ్, అయ్యా మమ్మల్ని రక్షించు అని వారు కేకలు వేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు 3.5 సంవత్సరాలుగా వారిని సైలెన్స్ చేసినాడు. కుడి చేయి తెచ్చిండ్రు కదా అందరూ, అందులో ఈ వేలు ఉన్నదా? పుస్తకం మర్చిపోయి వచ్చిండ్రా? ఒక్కసారి ఈ వేలు ఇట్లా చూడండి, ఒకసారి ఇట్లా పెట్టండి. ఏసై అన్నమాట, నేనంటే ఇట్లా పెట్టకండి, ఇట్లా పెట్టి ఎవరికి చెప్పొద్దు. సాధారణంగా ఇది మనము ఎమోషన్లో ఉన్నప్పుడు ఎవరికి చెప్పొద్దు అన్నాం. వాడు అన్నందుకన్నా పోయి 10 మందికి చెప్పొస్తుంది. అమ్మలారా, ఇక్కడ భార్య భర్తలు ఉన్నవారు ప్రేమతో సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను, ఎన్నడూ కూడా మీ భర్త గురించి బయట మాట్లాడకండి. యు ఆర్ నాట్ మేడ్ హిస్ వైఫ్ టు స్పీక్ అబౌట్ యువర్ హస్బెండ్. చాలా మంది భార్యలు ఉంటారు, భర్తల గురించి బయట పోయి వానికి 4 మాటలు తెలిసి ఇంకా 4 చెప్పొస్తుంది భార్య. లేదా భార్యల గురించి భర్తలు పోయి బయట వేరే సందర్భంలో నలుగురిలో చుట్టాలలో మాట్లాడేటటువంటి సందర్భాలు వస్తాయి. నో, వి ఆర్ నాట్ మేడ్ టు స్పీక్ అబౌట్ అవర్ ఓన్ బెటర్ హాఫ్ బ్యాడ్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సమ్వన్. ఎవరి ముందో చెడ్డగా మాట్లాడడానికి మన కుటుంబాలు కట్టబడలేవు. 3.5 సంవత్సరాలు ఈ వేలుతో నోరు మీద పెట్టి ఎవరికి చెప్పొద్దు అంటున్నటువంటి యేసయ్య ఇప్పుడు ఏమి చేస్తూ ఉన్నాడంటే ప్రజలను అనుమతిస్తూ ఉన్నాడు. హి వాజ్ ఎంకరేజింగ్ ద పీపుల్ టు షౌట్. ఆయన నామము ఘనపరచబడాలి అనేటటువంటి కేకలు వేయడానికి వారికి అనుమతిస్తూ ఉన్నాడు. అనుమతి ఇవ్వడానికి గల కారణాలలో ప్రధానమైన కారణం ఏమిటి అంటే ఈ 3.5 సంవత్సరాలు వాళ్ళను సైలెంట్గా ఉంచింది నేనే. మట్టలాదివారం రోజు ఆయన వారి సైలెన్స్ నుండి వారిని రిలీజ్ చేస్తూ ఉన్నాడు. అక్కడ వరకు బాగానే ఉన్నది, కానీ ఏమంటూ ఉన్నాడంటే వీరు ఊరకుండిన ఎడల రాళ్ళు కేకలు వేస్తాయి, వీరు ఊరకుండిన ఎడల రాళ్ళు కేకలు వేస్తాయి అనేటటువంటి మాట. జగద్గిరి గుట్టకు నేను వస్తున్నాను ఆరాధన, కానీ ఒక నెల రోజుల ముందు తెలియగానే ఐ వాజ్ వెరీ హ్యాపీ. 2019 సంవత్సరము 20వ సంవత్సరము కోవిడ్ కాలంలో ఒకవేళ మనం ఎవరం కూడా దేవాలయానికి వచ్చి దేవుని స్తుతించే సందర్భాలు లేవేమో, కానీ ఈ దేవాలయం కింద ఉన్నటువంటి పునాదిలో ఉన్న రాళ్ళు ఆయన నామమును కేకవేస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏ రాయి మీద అయితే మనం కాలు పెట్టుకొని కూర్చున్నామో, నీవు రాకపోయినా సరే ఆ సిలువలో మరణించిన యేసయ్య నామమును ఈ రాళ్ళు కేకలు వేసినాయి, ఈ గుట్ట కేక వేసింది. యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమంటూ ఉన్నారంటే వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు అంటే వారి ఉద్దేశం ఏంటంటే మనుషులైన మీరు నా నామమును స్తుతించకపోయినను ఈ రాళ్ళకు నేను ఆజ్ఞాపిస్తాను, ఇవి నా నామమును స్తుతిస్తవి అనేటటువంటి మాటలు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు వారు రాళ్ళ గురించి మాట్లాడినాడు ఈ సందర్భంలో? మట్టలాదివారపు ఆరాధనలో why was he mentioning about the stones? ఈ రాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకతలు ఒక 3-4 సందర్భాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, ఆది కాండము 28వ అధ్యాయంలో యాకోబు రాయి స్తంభాన్ని అక్కడ మనం చూస్తాము. ఎక్కడైతే అతడు స్వప్నము చూసినాడో అక్కడ ఒక రాతిని నిలబెట్టి ఆయన ప్రతిష్ఠించినటువంటి సందర్భము. రెండవది, స్మారక రాళ్ళను మనము చూస్తాము. ఈ ఇశ్రాయేలీలు యెహోషువ నాయకత్వంలో యోర్దాను నది దాటిన తర్వాత ఏం చేస్తారమ్మ అక్కడ? అమ్మా ఎన్ని రాళ్ళు? 12 గోత్రాలకు సంబంధించి 12 రాళ్ళు వారు అక్కడ నిలబెట్టి, అది మీ పిల్లల పిల్లలకు ఇది ఒక సాక్షిగా ఉంటుంది అనేటటువంటి మాట. దావీదు చేతిలో ఎన్ని రాళ్ళు? అమ్మా గొలియాతుకు యుద్ధంతో వెళ్ళేటప్పుడు గొలియాతు మీదికి వస్తూ ఉన్నాడు, దావీదు వెళ్తూ ఉన్నాడు. గొలియాతు చూస్తూ ఒక మాట అంటూ ఉన్నాడు. ఆ మాటలో తాను ఏమని ఉన్నాడో అది ఒప్పుకుంటున్నాడు. ఏమని ఒప్పుకుంటున్నాడు? అమ్మా కుక్క.
పాపం. గొలియాత్ ఎంత మంచోడు అంటే తన స్థితిని తానే ఎమోషన్లో ఒప్పుకుంటున్నాడు. క్యారే మై తెలుగు కుత్తా చేసే దిక్కురే క్యా. అప్పుడప్పుడు మనం అంటుంటాం తెలుసు ఏమో పిచ్చోన్లే కనబడుతున్నట్టు ఎదురు ఏమనుకుంటాడు తెలుసా, అదే పిచ్చోన్ మీద అనుకుంటాడు, నాకు మనసులో అంటున్నాడు బయట. కొన్నిసార్లు ఎమోషన్లో ఈ మాటలు జారుతుంటాం, ఎట్లా కనబడుతున్నారా నేను నీకు. గొలియాతు దావీదు మీదకి వెళ్తూ ఉన్న క్రమంలో క్యామయాపో కుత్తా చేసే దిక్కురే క్యా. దావీదేమో దేవుని నామంలో 5 నున్నటి రాళ్ళు తీసుకొని వెళ్ళి అతన్ని చంపినటువంటి సందర్భాలు, యేసుక్రీస్తు ప్రభుల వారి మూలకు తలరాయిగా మారినటువంటి సందర్భాలు. ప్రియమైనటువంటి వారులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ రాళ్లను ఎందుకు సాక్షిగా వాడుకుంటూ ఉన్నాడంటే ఒక 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటిది, ఈ రాళ్ళు అనేటివి దేవునికి మానవులకు మధ్యలో, మానవులకు మరియు మానవులకు మధ్యలో ఒక సాక్షి కుప్పగా ఉన్నట్లుగా మనము ఆదికాండము 28వ అధ్యాయము 18వ వచనంలోను, ఆదికాండము 31వ అధ్యాయము 46వ అధ్యాయంలోను ఈ మాటలు మనం చూస్తాము. యెహోషువ 4వ అధ్యాయము 4వ వచనంలో ఈ రాళ్ళు దేవునికి మానవులకు మధ్యలో సాక్షిగా, మానవులకు మధ్యలో. ఒక పొలానికి ఇంకో పొలానికి హద్దు పెట్టాలంటే ఏం పెడతామండి అన్న? బేసికల్గా రాయి చెట్టు పెడతామేమో ధైర్యం చేసి, చెట్టు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. మంచి హైడర్ రాయి ఇట్లా దించి పడేసినామంటే ఇక రాయి చూసుకొని ముడుస్తుంటాం, వాడు జరిగిందా జరగలేదు, నారాయణ. తెల్లారితే చూస్తుంటాం, వాడు జరిగిందా. మా చిన్న కొడుకే, మళ్ళీ ఎవడు కాదు, వేరుకోడు కాదు, జరిగేటోడు మన మేనమామ కొడుకే, మన మేనబావమదే. జరిగిందా రాయి అదొక స్టాండర్డ్గా, అదొక గుర్తుగా ఉంటుంది. రెండవది గమనించినట్లయితే యెషయా గ్రంథంలో ఒక మాట అంటాడు చూడండి, 28వ అధ్యాయం 16వ వచనం. ఈ 1-2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. 28వ అధ్యాయము 16వ వచనం చదవండి ఎవరైనా దయచేసి. ప్రభువు యెహోవా ఇలాగ సెలవిచ్చుచు ఉన్నాడు, సియోనులో పునాదిగా రాతి వేసిన వాడను నేనే, అమూల్యమైన తలరాయి, అది స్థిరమైన పునాది అయిన మూలరాయి. పునాది రాయి అంటాడు, తలరాయి అంటాడు, చివరకు మూలరాయి అనేటటువంటి పదాన్ని వాడతాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు వాడినటువంటి మాటలలో మొట్టమొదటిది దేవునికి మానవులకు మధ్యలో సాక్షిగా ఉన్నటువంటి రాతిని గురించి మాట్లాడతాడు. రెండవది ప్రతి సంఘమునకు పునాదిగా ఉన్నటువంటి రాళ్ళను గురించి ఆయన మాట్లాడతాడు. మూడవది మరియు చివరిది మనము మార్కు సువార్త 12వ అధ్యాయంలో లేదా 1 పేతురు 2వ అధ్యాయం 5వ వచనంలో చూస్తాము. నిషేధింపబడిన రాయి మూలకు తలరాయి ఆయను అనేటటువంటి మాటలు. ప్రియమైన వారులారా, ఈ హోసన్నా హోసన్నా మమ్మలను రక్షించుము, మాకు విడుదల కలుగ చేయుము అని వారు కేకలు వేస్తూ ఉన్న క్రమంలో 3.5 సంవత్సరాలు వారిని సైలెంట్గా ఉంచినటువంటి యేసయ్య, 3.5 సంవత్సరాలుగా వారిని అనుమతించినటువంటి యేసయ్య, ఈ మట్టలాదివారం రోజు వారు ఇస్తూ ఉన్నటువంటి ఒక అనుమతి ఏమిటి అంటే, నా నామమును మీరు స్తుతించండి. ఊరేగింపుకు పోయొచ్చింది ఈరోజు. ఎక్కడ అటువైపు కమాన్ వైపు, కమాన్ వైపు. నేను అక్కడి నుంచే వచ్చిన కారులో మీరు వచ్చేసారు. మీ వెనకనే ఇంకో ఊరేగింపు జరిగింది, ఎవరైనా విన్నారా? ఏ కొన్ని బాధ బాగా అనిపించింది. ఏదో పేరు పెట్టుకుని, మనిషి పేరు పెట్టుకుని వదులుతారు. ఇందులో మేము లోకరక్షకుని గురించి అవుతుంటే వాళ్ళ కేకలు వాళ్ళు వేసుకుంటూ తిరుగుతున్నారు. గ్రాండ్ ఆరెంజ్ పెట్టుకుని పట్టబట్టుకుని ఏదో కేకలు వేసుకుంటారు, తిరుగుతూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, దిస్ ఈస్ ద టైమ్ వేర్ గాడ్ ఎక్స్పెక్ట్స్ us to praise him. హోసన్నా, నీవు మమ్మల్ని రక్షించడానికి ఇదిగో నీ నామాన్ని నేను స్తుతిస్తూ ఉన్నాను, ఆరాధిస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళారా, ఈ మట్టలాదివారము మనకు జ్ఞాపకం చేయాలి, నేను దేవుణ్ణి యథార్థమైన మనస్సుతో స్తుతిస్తూ ఉన్నాను, దేవుణ్ణి అనునిత్యము నేను ఆరాధించే బిడ్డగా ఉన్నానా, దేవుని అనునిత్యము ఆయన చేసినటువంటి మేలులను జ్ఞాపకము చేసుకొని ఎల్లవేళలా ఆయన నామమును స్తుతించే వారముగా ఉన్నామా?
కోవిడ్ రోజులే ఎల్లవేళలో ఉంటే బాగుండు అని ఆశించిన వారిలో నేను ఒక్కని. అటువంటి లాక్డౌన్ రోజులే బాగుండు, ఎందుకంటే భార్య భర్త పిల్లలు సచ్చినట్టు కుటుంబ ప్రార్థన చేసుకున్నారు రోజులు. ఇప్పుడు మళ్ళా నా కుటుంబం లేదు, నా ప్రార్థన. వాడు కొడుకు పోతే 12 గంటలకు వస్తుండు, 1 గంటలకు వస్తుండు. ఆ వచ్చేది ఏదో మళ్ళా నాయనకు తెలియదు, తల్లికి వానికే తెలుస్తాయి ఆ సీక్రెట్స్. మధ్యరాత్రి 1 గంటకు అప్పటి నుంచి ట్యాంక్ బండ్ నుంచి వెళ్ళేటప్పుడు మమ్మీ ఆయన స్టార్టింగ్ అని పెడతాడు. పెడుతూ ఏమని పెడతాడు, డాడీ క్యా కర్ రే, సో గే రే బేటా, తు ఆజా నీ తు సోజా మై సమ్మ. అమ్మ డాడీ నన్ను చూస్తే ఎట్లనే అంటే, నీకు ఎందుకు, నేను ఉన్నా కదా మనం ఎక్కడ పెట్టానని పెట్టేస్తా. ఆయన సైలెన్స్ నేను చేస్తా. డైనింగ్ టేబుల్ మీద చికెన్ పెట్టిన తినేసే కొడుకు పండుకున్నట్టుంటుంది. అమలారా, దేవుని నామమును స్తుతించే కుటుంబముగా, దేవుని నామమును ఆరాధించే కుటుంబముగా, దేవుని నామమును నిత్యము మహిమపరిచే కుటుంబముగా, సంఘముగా నీవు నేను ఉండాలని ఆరాధనలో జ్ఞాపకం చేయబడతాం. ఒక నిమిషం అందరూ తలలు వంచుతాము. వీలైతే ఓపిక ఉంటే 2 నిమిషాలు లేచి నిలబడదాము. దేవుని సన్నిధిలో మర్యాద పూర్వకంగా దేవుణ్ణి మనం గౌరవిస్తూ, మోకరించడానికి ఇబ్బంది ఉన్నది, కానీ ఒకవేళ మోకరించే పరిస్థితి ఉంటే, ఓపిక ఉంటే దేవుని సన్నిధిలో 2 నిమిషాలు మోకరిద్దాం. హోసన్నా, నీవు రాజుగా మా మధ్యలోనికి వస్తూ ఉన్నావు. ఆయన వస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఒకవేళ వారు ఆయన నామమును స్తుతించడానికి పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు వారిని అణచివేసినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్నారు, లెట్ దెమ్ షౌట్. వారు కేకలు వేయని, ఈ మెస్సయ్యను వారు స్వీకరించని, ఈ అభిషేక్తుని వారు స్వీకరించని, ఈ అభిషేకింపబడినటువంటి వారిని వారు స్వీకరించని, ఒకవేళ వారిని మీరు ఆటంకపరిచినట్లయితే ఈ రాళ్ళు మన నామమును స్తుతిస్తుంది. ప్రియమైన వారులారా, దేవుని సన్నిధిలో స్తుతించే బిడ్డగా ఒకవేళ నీవు నేను లేకపోయినను ఈ రాళ్ళను కేకలు వేసేటటువంటి ఆధిక్యత దేవుడు వాటికి ఇచ్చినాడు. వాటికంటే శ్రేష్టమైన వారము, వాటికంటే ప్రత్యేకింపబడినటువంటి వారము, ఆయన స్వరూపములో, ఆయన స్వభావంలో చేయబడిన వారము, ఇలవేళలా ఆయనను స్తుతించే వారముగా ఉండాలని ఈ పండగ మనకు జ్ఞాపకం చేస్తుంది. ఒక చిన్న ప్రార్థన. దేవా, నా వ్యక్తిగత జీవితంలో నిత్యము నిన్ను స్తుతిస్తూనే ఉంటాను. నా కుటుంబ జీవితంలో నిత్యము మా కుటుంబము నిన్ను స్తుతిస్తూనే ఉంటుంది. మా సంఘముతో కూడా కలిసి నిత్యము నిన్ను స్తుతించే కుటుంబముగా మేము ఉంటామని ఒక చిన్న నిర్ణయము, ఒక చిన్న తీర్మానము దేవుని సన్నిధిలో చేసుకొని ఆయన సన్నిధిలో ఆధ్యాత్మికంగా బలపడదాము. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం
పరిశుద్ధుల మహోన్నతుల దయగల మా తండ్రి, 430 సంవత్సరాలు బానిసత్వంలో అణగిపోతూ ఉన్నటువంటి నీ ప్రజలు, వారు విడిపించబడాలి, వారు క్షేమముగా కానానులోనికి ప్రవేశింపబడాలి, వారు నా ప్రజలై నాకు సాక్షులుగా ఉండాలి. వీటన్నిటికీ కారణం ఒకటే, నన్ను సేవించుటకు నా ప్రజలు వెళ్ళాలి, నన్ను స్తుతించుటకు నా ప్రజలు వెళ్ళాలి. 2000 సంవత్సరముల క్రితం పరిశుద్ధ దేవాలయ ప్రాంగణంలో గాడిద మీద ప్రవేశించినటువంటి యేసయ్య, నీ నామం స్తుతించబడుతూ ఉండగా, ఘనపరచబడుతూ ఉండగా వారికి నీవు అనుమతినిచ్చినావు. నీకు వందనాలు. కారణం నీ నామం స్తుతించబడాలి, ఈ నామం సన్నుతించబడాలి, ఈ నామము మహిమపరచబడాలి. ఇదిగో వీరు ఊరుకున్నా పర్వాలేదు, కానీ రాళ్ళ ద్వారా నా నామం సేవింపబడుతుందని గట్టిగా మాట్లాడిన దేవానికి వందనాలు. మేము రాళ్ళ వలె కాకుండా, కఠినమైన హృదయం కలిగిన వారి వలె కాకుండా, క్రమశిక్షణ లేనటువంటి భక్తులము కాకుండా, అనునిత్యము నిన్ను సేవించుటకు, నిన్ను ఆరాధించుటకు, నీ నామమును మహిమపరచుటకు ఎన్నుకొనబడిన సాక్షి సమూహమని ఈ ఆరాధనలో నీవు మాకు జ్ఞాపకం చేస్తున్నావు. నీకు వందనాలు. స్థానిక సంఘ కాపరి రవికుమార్ అయ్య గారు, అమ్మగారు, వారి కుమారులను బట్టి నీకు వందనాలు. స్థానిక సంఘ పాస్టర్ కమిటీ పెద్దలను బట్టి వందనాలు, సంఘమందరిని బట్టి వందనాలు చెల్లిస్తూ, పరిశుద్ధ వారంలోనికి ఆరాధన ద్వారా ప్రవేశిస్తూ ఉన్న క్రమంలో నీ ఆత్మ ద్వారా మమ్మల్ని ఆవరించి ఈ ఆరాధనలు జరగబోతూ ఉండగా ప్రతి ఆరాధనలో పాల్గొనచ్చు మీ నామమును స్తుతించే కృప మీరు మాకు ప్రసాదించుమని నజరేయుడైన త్వరలో రానైన యేసయ్య నామములోనే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.